ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివ సంబంధమైనటువంటి అంశాలని, ముఖ్యంగా పంచభూత లింగాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన మోహనవాణి ఛానల్ ద్వారా. ఈ ఛానల్ని వీక్షిస్తూ ఈ కథ వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున పంచభూత లింగాలలో రెండవదైనటువంటి ఆకాశలింగం గురించి మాట్లాడుకుందాం. సకల పాపాలు తొలగించేటటువంటి చిదంబరేశ్వరుడు ఆకాశలింగ రూపంలో వెలిగి ఉన్నాడు, వెలిసి ఉన్నాడు, వెలుగుతూ ఉన్నాడు. ఆ మహానుభావుడి యొక్క దర్శనం చేసుకొని దివ్యానుభూతి ఒక్కసారి అయినా సరే పొందాల్సిందే జీవితంలో. తిరుక్కోయిలూరని ఉళహళంద పెరుమాళ్ త్రివిక్రమావతారం ఆ దేవాలయం తిరుక్కోయిలూరులో ఉంది. అది మా అమ్మగారి జన్మస్థలం. అక్కడికి ఈ చిదంబరం ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే అన్నామలై యూనివర్సిటీ కూడా ఉంది. ఆ చిదంబర రహస్యం అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తారు. ఈ విషయాలన్నీ ఇవాళ మనం మాట్లాడుకుందాం. మన హిందూ సంస్కృతిలో పరమేశ్వరుణ్ణి మాత్రమే లింగ రూపంలో పూజిస్తాం. మిగిలినటువంటి అన్ని దేవీ దేవతలని కరచరణాదులతో ఉన్నటువంటి రూపాల్లో మాత్రమే మనం పూజిస్తాం. భారతదేశంలో పరమశివుడికి సంబంధించిన ఎన్నో మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటివి పంచభూత లింగాలు. వాటిలో 4 పంచభూత లింగ దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉంటే ఒక్క దేవాలయం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది కూడా శ్రీకాళహస్తి వాయులింగం. ఈ కార్తీక మాసంలో తీర్థయాత్ర పర్యటనల్లో ఈ పంచభూత లింగాల యొక్క దర్శనానికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. అసలు పంచభూత లింగాలు అంటే ప్రకృతి పంచభూతాలకు ప్రతీక. మానవ దేహాలకు కూడా పంచభూతాలే ఆధారం. అటువంటి ఈ పంచభూతాలకి ప్రతీకలుగా ఈ పంచభూత లింగాలు ఉన్నాయి. అవి ఆకాశలింగం, అది చిదంబరంలో ఉంది. పృథ్వీలింగం జంబుకే, అలాగే అది కంచిలో ఉంది, నిన్న చెప్పుకున్నాం. అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. జలలింగం జంబుకేశ్వరంలో ఉంది. వాయులింగం శ్రీకాళహస్తి. వీటిల్లో ఈ రోజున మనం ఆకాశలింగం గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు రాజధాని చెన్నై నగరం. ఆ చెన్నైకి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చిదంబర క్షేత్రం. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, వింతలు ఉన్నాయి. పరమేశ్వరుడు నృత్యం చేసినట్లుగా చెప్పబడేటటువంటి 5 స్థలాలలో చిదంబరం కూడా ఉంది. అందుకని చిదంబర నటరాజస్వామి అంటాం. చిదంబరంలో పరమశివుడు నిరాకారుడై దర్శనమిస్తాడు. అదే ఆకాశం. ఆకాశం అంటే ఏమీ లేనటువంటి తత్వం, శూన్యం. ఈ ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయంలో మనకి శివలింగం కానీ ఎలాంటి విగ్రహం కానీ కనపడవు. భక్తులు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పూజారులు ఒక తెర వంటి వస్త్రాన్ని తొలగించి చూపించినప్పుడు అక్కడ కేవలం ఒక గోడ మాత్రమే కనిపిస్తుంది. అదే చిదంబర రహస్యం. ఇప్పటికీ ఒక నానుడుగా ఉంది. ఏమీ లేకపోతే చిదంబర రహస్యం అంట.
భక్తులు దానినే శివస్వరూపంగా భావించి దర్శనం చేసుకుంటాం, తరిస్తాం. దీని వెనకాతల దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఏంటంటే, ఈ చిదంబరంలో వెలసినటువంటి స్వామి ఆకాశలింగానికి ప్రతీక. ఆకాశం అంటే ఏంటి? శూన్యం. శూన్యం అంటే ఏమిటి? ఏమీ లేనటువంటి స్థితి. అందుకే స్వామివారు ఇక్కడ నిరాకార స్వరూపంతో ఏ ఆకారము లేనటువంటి వాడుగా ఉంటాడు. ఈ ఆలయంలో మనం నమ్మలేనటువంటి వింతలు, విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చేటటువంటి దేవాలయం కూడా ఇదే. ఆకాశతత్వానికి ప్రతీక ఏమిటంటే, పంచభూతాల్లో ఒకటి ఆకాశం. ఈ ఆకాశతత్వానికి ప్రతీకగా భావించేటటువంటి ఈ చిదంబరేశ్వర ఆలయంలో ముఖ్యంగా గర్భగుడిలో వెనక భాగంలో ఒక చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారంతో తయారు చేసినటువంటి బిల్వ పత్రాలు వేలాడుతూ కనపడతాయి. అయితే వీటిని భక్తులకు కనిపించకుండా ఒక తెరను అడ్డంగా పెడతారు అక్కడ పూజారులు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే భక్తులకి ఆ తెరను తీసేసి చూపిస్తారు. ఈ ప్రదేశాన్ని శివోహం భవ అని పిలుస్తారు. శివ అంటే శుభాలిచ్చేటటువంటి దైవం. అహం అంటే మనము, అంటే మన మనస్సు దైవంలో ఐక్యమైపోయేటటువంటి ప్రదేశము ఈ చిదంబరనాథుడి యొక్క గర్భాలయం అని అర్థం అన్నమాట. ఎటువంటి రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందటం ఏదైతే ఉందో అది ఈ పుణ్యక్షేత్ర ప్రాశస్యం. అదే చిదంబర రహస్యం అని పండితులు చెబుతారు. అంతేకాదు ఈ చిదంబరనాథుడి యొక్క దేవాలయంలోకి లోపలికి వెళ్ళాలంటే దర్శనానికి ఎవ్వడు కూడా చొక్కా ధరించకూడదు. అంటే చొక్కా అనేది ఒక అహంకారానికి ప్రతీక. అందుకని చొక్కా తీసేయమంటారు. నడుము కట్టుకోవాలి బట్ట, ఉత్తరీయం. బహుశా అందుకేనేమో అంతు పట్టనటువంటి విషయాల గురించి మనం ఎప్పుడైనా సరే మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు సమాజంలో అది చిదంబర రహస్యం అనేటువంటి మాట వాడుకలోకి వచ్చింది. ఒళ్ళు జలధరించేటటువంటి దివ్యానుభూతి ఉంటుంది ఇక్కడ. ఏమిటి? ఈ చిదంబరం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక గొప్ప, ఒక దివ్యమైనటువంటి అనుభూతి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అదేమిటంటే, ఎవరైతే ఈ దేవాలయంలో నటరాజస్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే చాలు, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి గోపురం మన వీపు వెనకే వస్తున్నదా అనేటువంటి ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఒక ఆశ్చర్యకరమైనటువంటి అనుభూతి ఇది. ఈ గుడిలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, దేవాలయానికి 1 కాదు 2 కాదు, ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాస్తవానికి పెద్ద పెద్ద దేవాలయాలకి 4 వైపులా 4 ప్రవేశ ద్వారాలు ఉంటాయి, 4 దిక్కుల్లో 4 ఉంటాయి. కానీ ఇక్కడ 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఏమిటి 9 సంఖ్య? మానవుడి యొక్క దేహంలో ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా చెప్తారు ఇవి. అట్లాగే ఈ ఆలయంలో కనక సభలో 4 స్తంభాలు. ఈ 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలను పండితులు చెబుతారు. పొన్నాంబళంలో ఉండేటటువంటి 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలుగా చెప్తారు. ఇక్కడ ఉండే 9 కలశాలు 9 రకాల శక్తులకి ప్రతీకలుగా చెప్తారు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి మంటపంలో 18 స్తంభాలు ఉంటాయి. ఈ 18 స్తంభాలు వేదవ్యాస ప్రణీతమైనటువంటి 18 పురాణాలకు ప్రతీకగా చెప్తారు. నటరాజస్వామి యొక్క భంగిమని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారు. ఆలయ స్థల పురాణం గనక ఆలోచిస్తే, ఈ చిదంబరం యొక్క స్థల పురాణం గనక మనం చూస్తే, పరమేశ్వరుడు ఒకనాడు తిల్లాయ్ అనేటువంటి వన విహారానికి బయలుదేరి వెళ్ళాట. ఆ వనంలో ఉండేటువంటి ఋషులు
వేద మంత్రాలతోటి దేవతలని ఆవాహనం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహిమాన్వితులు, తపస్సంపన్నులు. శివుడు ఆ ఋషులు పఠిస్తున్నటువంటి మంత్రాలకు లొంగిపోయి పీతాంబరాన్ని ధరించి ఉసిరికాయలు తింటూ ఉన్నాడు. ఆ సమయంలో పార్వతీమాత కూడా శంకరుణ్ణి వెంబడించింది. అప్పుడు ఋషిపత్నులు ఆ పీతాంబరధారి అయినటువంటి పరమేశ్వరుణ్ణి అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు. తమ యొక్క భార్యలు, ఇతర స్త్రీలు అందరూ కూడా శివుడి పట్ల మోహితులైపోవడం చూసినటువంటి మునులకు కోపం వచ్చింది, ఉద్రేకం కలిగింది. తమ యొక్క మంత్ర ప్రభావంతో ఎన్నో పాములని ఆవాహనం చేశారు. అయితే భిక్షువు రూపంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు ఆ పాములన్నిటినీ ఎత్తి జడలు కట్టినటువంటి తన యొక్క జటాజూటం చుట్టూతా కొన్ని మెడలో, కొన్ని నడుము చుట్టూ, కొన్ని గళసీమలో ఆభరణాలుగా ధరించాట. దానితో ఆవేశం పట్టలేకపోయిన ఋషులు ఒక భయంకరమైనటువంటి పులిని ఆవాహన చేశారు. వెంటనే శంకరుడు దాని యొక్క చర్మం ఒలిచి తన యొక్క నడుముకు వస్త్రంగా ధరించాడు. ఇక పూర్తిగా విసిగెత్తిపోయినటువంటి ఋషులు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి ముయలకన్ అనేటువంటి ఒక శక్తివంతమైన అహంభావి అయినటువంటి ఒక రాక్షసిని ఆవాహనం చేశారు. మనం కృత్య అని పిలుస్తూ ఉంటాం అటువంటి రాక్షసిని. అప్పుడు శంకరుడు చిరుమందహాసం చిందిస్తూ ఆ రక్కసి వీపు మీద ఒక కాలు మోపి దాన్ని చలనరహితంగా చేసి దివ్యమైనటువంటి ఆనంద తాండవం చేసి తన యొక్క అసలు రూపాన్ని చూపించాడు. అదే నటరాజ స్వరూపం అంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు పరమేశ్వరుణ్ణి భగవంతుడిగా గుర్తెరిగారు. తమ యొక్క మంత్రతంత్రాలు పనిచేయవని తెలుసుకున్నారు. వెంటనే ఆయనకి దాసోహం అన్నారు. ఆనాటి నుంచి పరమశివుడు చిదంబరంలో నటరాజమూర్తిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ తమిళనాడులో బాలబాలికలు నృత్యం అభ్యాసం చేసిన తర్వాత తమ యొక్క తొలి ప్రదర్శన అంటే అరంగేట్రం అంటారు, ఈ చిదంబరం ఆలయంలోనే జరుపుతూ ఉండటం అనేది ఇప్పటికీ సంప్రదాయంగా వస్తోంది. మరి అటువంటి దివ్యమైన క్షేత్రానికి మనం ఎలా వెళ్ళొచ్చు అంటే, దేశం నలుమూలల నుంచి చెన్నై చేరుకోవడానికి రైళ్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, బస్సు సౌకర్యం ఉన్నాయి. చెన్నై నుంచి చిదంబరం వెళ్ళటానికి రైళ్లు ఉన్నాయి, బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. దర్శన మాత్రంతోటే మానవుల యొక్క సకల పాపాలు పటాపంచలు చేసి మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి చిదంబర క్షేత్రాన్ని మనందరం కూడా దర్శించే ప్రయత్నం చేద్దాం, తరిద్దాం. నేను కూడా దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్ళాను ఈ చిదంబర దేవాలయానికి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళడం అనేది నాకు కూడా తటస్థించలేదు. మరికొన్ని విశేషాలని మనం చెప్పుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి చిదంబర ఆలయం 10వ శతాబ్దంలో చోళ రాజవంశం యొక్క ప్రధాన నగరాల్లో ఒకటిగా ఉన్నప్పుడు వాళ్ళు నిర్మాణం చేసినటువంటి ఈ గోపురాలు కానీ ఇవన్నీ మంటపాలు, అక్కడ ఉండేటువంటి రాగి ఫలక శాసనాల ప్రకారం ఈ మందిరం యొక్క బంగారపు పైకప్పుని 9వ శతాబ్దంలో పరాంతక చోళుడు అనేటువంటి మహానుభావుడు నిర్మించాడు. అయితే పెరియ పురాణం గనక మనం పరిశీలిస్తే దాని ప్రకారం చోళ వంశపు రాజులందరూ కూడా ఈ ఆలయానికి అభివృద్ధికి ఎక్కువ పాటుపడ్డారు. ఇక్కడ 13వ శతాబ్దానికి పూర్వం రథంతో కూడినటువంటి సూర్య మందిరం, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి,
విష్ణుమూర్తి యొక్క మందిరాలు కూడా ఉన్నాయి. తొలినాటి శివగంగా పవిత్ర కొలనుల్లో ఒకటిగా ఇక్కడ ఉన్నది. అలాగే యాత్రికుల యొక్క సౌకర్యాల కోసం పెద్ద పెద్ద మంటపాలు అంటే చౌల్ట్రీలు అంటాం, సత్రాలు. అలాగే పొన్నాంబళం మందిరంలో బంగారపు హాలులో ఆనంద తాండవం చేస్తున్నటువంటి నటరాజమూర్తిగా శివుడి యొక్క దర్శనం మనకు అవుతుంది. అసలు చిదంబరం అంటే అర్థం ఏంటంటే జ్ఞాన వాతావరణం అనేటువంటి అర్థం వచ్చేటటువంటి తమిళ పదం చిత్రంబలం అని, లేదా చిత్తంబలం అని కూడా పిలుస్తారు. అంటే చిత్ అంటే స్పృహ లేదా జ్ఞానం అని, అంపాలం అంటే వాతావరణం అని. ఈ మిశ్రమ పదం విశ్వ నృత్యకారకుడు అయినటువంటి నటరాజుతోటి మరియు కళలకి సాంస్కృతిక వాతావరణానికి అనుబంధంతో ఏర్పడిందన్నమాట. ఈ చిదంబరం అనేటువంటి పదాన్ని ఆలోచనలో దుస్తులు ధరించిన అనేటువంటి అనువాదం చేశారు జేమ్స్ రోచెట్ షెల్ట్ అనేటువంటి ఆయన. చిత్ అంబరము అంటే ఆకాశమే అంబరముగా కలిగినటువంటి వాడు అని. ఇది లేదు, చిత్ అంటే ఆలోచన కాబట్టి ఆలోచనలే అంబరములుగా కలిగినటువంటి వాడు. ఇక నటరాజస్వామి ఆలయానికి పురాతనమైనటువంటి మూలాలు ఉన్నాయి. పురాతన కాలంలో మదురైతో పాటుగా ఇక్కడ ఒక ఆలయం ఉన్నది అని కూడా శాసనాలు మనకి చెప్తూ ఉన్నాయి. అంటే 5వ శతాబ్దానికి ముందు ఈ పట్టణానికి చిదంబరం అని పేరు పెట్టబడల. ఆ తరువాత 6-7 శతాబ్ద ప్రారంభ కాలంలో అప్పర్ అనేటువంటి ఒక మహాభక్తుడు, శివభక్తుడు ఈ విషయం ప్రస్తావించాడు. స్కాంద పురాణంలో కూడా ఈ దేవాలయం యొక్క మాహాత్యాన్ని చర్చించారు వ్యాసుల వారు. స్కాంద పురాణం చాలా పెద్ద పురాణం స్కాందం. ఇకపోతే ఈ చిదంబరంలో ఉండేటువంటి తొలి చారిత్రాత్మకంగా ధృవీకరించదగినటువంటి శివాలయం 10వ శతాబ్ద ప్రారంభంలో ఆదిత్య చోళుడు పరిపాలనా కాలంలో ఆయన ఏర్పాటు చేశాడు. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కట్టడాలు ఇవన్నీ. అలాగే పరాంతక చోళుడు అనేటువంటి ఆయన పరిపాలనా కాలంలో ఎక్కువగా అభివృద్ధి జరిగింది అని శాసనాలు చెబుతున్నాయి. ఇక రాజరాజ చోళుడు 985 నుంచి 1013 వరకు పరిపాలించాడు ఆయన. ఆయన తన ఆస్థానంలో తేవరం అనేటువంటి చోట 63 నాయనార్ల శ్లోకాలని మళ్ళా పొందేటటువంటి ఒక వ్యవస్థని ప్రారంభం చేశాడు. 63 నాయనార్లు అనేక ప్రబంధాలు రచించారు వాళ్ళు శివుడి మీద. దీనికోసం ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నటువంటి నంబియాందర్ నంబి అనేటువంటి సహాయాన్ని కూడా కోరి ప్రయత్నం చేశాడు అన్నమాట. అలాగే ముఖ్యంగా 4 సాధువులు ఉన్నారు. అప్పర్, సుందరేశ్వర్, తిరుజ్ఞాన సంబంధర్, మాణిక్యవాసగర్. వీళ్ళు ఆ దేవాలయాలను దర్శించి ఈ చిదంబరేశ్వరుణ్ణి ఆయన మీద అనేకమైనటువంటి స్తోత్రాలు రచించారు అనేటువంటి విధానం కూడా ఇక్కడ ఉంది. ఇకపోతే 1320వ సంవత్సరంలో తమిళనాడులో ఉండేటువంటి ఆలయ పట్టణాలు
చాలా వరకు దోపిడీకి గురైంది. అయితే తమిళ ప్రాంతంలో మరొక దండయాత్ర వార్త వ్యాపించింది. అప్పుడు ఈ ముస్లిం సైన్యాలు అక్కడికి చేరుకునే ముందే అక్కడ ఉండేటటువంటి ఆ సమాజం ఆ దేవాలయంలో ఉండేటువంటి మూల విగ్రహాలని పశ్చిమ కనుమల్లోకి తరలించారు. అంటే ఆ ముస్లిం సైన్యాలు అక్కడికి చేరుకునే లోపలే వాళ్ళు దాచిపెట్టేశారు. 1979 తర్వాత చిదంబరంలో జరిగినటువంటి పురావస్తు తవ్వకాల్లో గనక మనం పరిశీలించినప్పుడు అప్పుడు దాచిపెట్టబడినటువంటి ఈ విగ్రహాలు చాలా భాగం మళ్ళీ కనపడ్డాయి. అంటే మూల విగ్రహాలు కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని ముస్లింల పాలి పడకుండా అక్కడ ఉండేటటువంటి ఆ పూజారులు వాళ్ళు చాలా జాగ్రత్త చేశారు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే పంచలోహ విగ్రహాలు ఉంటాయి, ఉత్సవమూర్తులు, వాటన్నిటినీ భూమిలో దాచిపెట్టారు. 200 కంటే ఎక్కువ వస్తువులు మళ్ళీ దొరికినాయి. అంటే 14వ శతాబ్దంలో జరిగినటువంటి ఇస్లామిక్ దండయాత్రలు వాటి నుంచి కాపాడటానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఆనాడు అక్కడ ఉండేటటువంటి మహానుభావులైనటువంటి బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా. ఒక హిందూ పురాణం ప్రకారం ఒకసారి శంకరుడు అతని భార్య పార్వతి తమలో ఎవరి మంచి నృత్య కళాకారుడు అని నిర్ణయించుకోవాలని అనుకున్నారట. లీల. అప్పుడు వాళ్ళ కుమారుడైనటువంటి గణేశుడు, సుబ్రహ్మణ్యుడు వాళ్ళిద్దరూ కలిసి తామిద్దరూ చేసేటటువంటి ప్రదర్శనలని చూసి ఎవరు గొప్ప అని నిర్ధారించాలి అని కోరుకున్నారు వాళ్ళు. అయితే సుబ్రహ్మణ్యుడు, గణేశుడు ఇద్దరు కూడా అమ్మ వైపు పక్షపాతం చూపించి పార్వతీమాతకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఆ తర్వాత శివుడు సంతృప్తి పడ్డ వెంటనే బ్రహ్మదేవుని పిలిపించాడు. ఓ బ్రహ్మదేవ, నువ్వు తీర్పు చెప్పాలి అని కోరుకున్నాడు. ఆ పోటీ తిరువాలంగడు అనేటువంటి ప్రాంతంలో జరిగింది. ఇద్దరు నాట్యం చేశారు. అమ్మవారు చేస్తే లాస్యం, అయ్యవారు చేస్తే తాండవం. అయితే బ్రహ్మదేవుడికి సంతృప్తి కలగల. చూడండి, అంటే ఆయన వల్ల కాల. అందుకని విష్ణుమూర్తిని పిలిపించి ఆయనని తీర్పు చెప్పమని కోరుకున్నారు. ఆ తర్వాత పోటీ తిల్లైవనం అనేటువంటి ప్రాంతంలో జరగాలని కోరుకున్నాడు ఆ విష్ణుమూర్తి. అప్పుడు శంకరుడు తన యొక్క చెవి పోగులను తన కాళ్లతో తాకి వాటిని తన కాళ్లతో చెవిలో ధరించేటటువంటి ఊర్ధ్వ తాండవం అనేటువంటి భంగిమను ప్రదర్శించాడు. చూశారా? అంటే తన చెవి పోగులని కాళ్లతో పట్టుకొని వాటిని ఆ కాళ్లతోటే చెవికి ధరించే పద్ధతి అన్నమాట. అయితే శంకరుడు చేయగలిగాడు, పార్వతీమాత ఆ గొప్ప పని చేయలేకపోయింది. అప్పుడు విష్ణుమూర్తి శివుణ్ణి విజేతగా ప్రకటించాడు. అయితే ఆ ఓటమితోటి నిరాశ చెందినటువంటి పార్వతీమాత తిల్లైకాళి అనేటువంటి ఆలయంలో కాళికాదేవిగా మారిపోయింది. చూసారా ఎటువంటి? అందుకనే తాండవమూర్తి అక్కడ నటరాజస్వామిగా ఉన్నాడు. అక్కడ చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వామి ఆలయం చిదంబరంలోని గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందింది ఈ విశేషాల వల్లే. ఇలా ఎన్నో విశేషాలు
అలాగే ఆర్కిటెక్చర్ పరంగా కూడా ఈ దేవాలయం అద్భుతమైనటువంటి గోపురాలతోటి విలసిల్లుతూ ఉంటుంది. అయితే ఈ గోపురాలు 4 పక్కల 4 ఉన్నాయి. తూర్పు వైపు, దక్షిణం వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు ఒక్కొక్క గోపురానికి 7 అంతస్తులు ఉంటాయి. ఈ 4 గోపురాల సూపర్ స్ట్రక్చర్ల యొక్క మొదటి ఎడిషన్ 1150వ సంవత్సరం 1300 మధ్య నిర్మాణం జరిగి ఉండొచ్చని ఈ పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు అన్నమాట. 1150 నుంచి మొదలుపెట్టి 1300 సంవత్సరాల మధ్య. అయితే మొట్టమొదటిది పశ్చిమ వైపు ఉండేటువంటి గోపురం కావచ్చు. ఇది 4 చిన్నది కూడా, పడమర వైపు ఉన్నది. అన్ని గోపురాలు ప్రధానమైనటువంటి కార్నిస్ వరకు ఖచ్చితంగా కత్తిరించినటువంటి పెద్ద పెద్ద రాతి దిమ్మలతోటి నిర్మాణం చేయబడి, పెద్ద పెద్ద రాతి దిమ్మలు. మరి ఆ రోజుల్లో క్రేన్లు ఇవన్నీ లేవు. మరి మానవులు ఎంత బలం కలిగిన వాళ్ళు, లేదా ఏనుగులు ఇటువంటి వాటిని వాడారా? ఎటువంటి యంత్ర పరికరాలు వాడి ఉంటారు? ఆశ్చర్యకరంగా ఉంది కదా. దాదాపు 1000-1100 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఆ గాలి గోపురాలవి. ఈ గోపురాలన్నీ కూడా 14:10:3 నిష్పత్తిలో ఉంటాయి. అంటే 14 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు ఉండి 3 అడుగుల మందం ఉంటుంది ఆ గోడలు. చూడండి, 3 అడుగుల మందంతో ఉన్నాయి గోడలు. దాదాపు 42.5 మీటర్లు, అంటే 140 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ గోపురం పైన కలశాలు పెట్టుంటాయి. ఒకవైపు 5, ఒకవైపు 5, 10 కలశాలు ఉంటాయి. అలాగే ఆ గోపురాలకి ఆధునిక కాలంలో అద్భుతమైనటువంటి రంగులతోటి చిత్రీకరించారు. ఇవాళ ఆ గోపురం మీద శివపార్వతుల యొక్క కళ్యాణ గాథని చిత్రీకరించారు బొమ్మల రూపంలో. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాదు అర్ధనారీశ్వర స్వరూపం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ గోపురాల మీద. అలాగే అంతేకాదు హరిహరనాథుడి యొక్క స్వరూపం కూడా ఇక్కడ ఉంటుంది. సగం విష్ణువు, సగం శివుడు. అలాగే నృత్యం చేసే భంగిమ, అనేక భంగిమలు ఆ నృత్యాల్లో, ఇవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఈ యొక్క ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే తప్పకుండా మనం దర్శించి తీరాలి. అలా దర్శించడానికి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనకి సాధ్యం కాదు. మరి అటువంటి వైభవాన్ని కలిగి ఉన్నటువంటి ఆ తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. అందులో మీది మిక్కిలి 4 పంచభూతలింగాలు అక్కడే ఉన్నాయి. మరి అటువంటి పరమేశ్వరుడు మనందరినీ ఈ కార్తీక మాసంలో అనుగ్రహించి చల్లగా రక్షించి కాపాడుగాక. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.